అందరికీ నమస్కారం. మన భరతవర్ష 5 ఏళ్ళు ప్రయాణం దాటి 6వ ఏటిలోకి అడుగుపెట్టింది. అద్భుతంగా ముందుకు సాగుతోంది. అందరికీ కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ఎప్పటినుంచో అనుకుంటున్నటువంటి విషయమే, ఒక మీటప్ లాంటిది నిర్వహించాలి. అక్కడికి మిత్రులు, పెద్దలు, గురువులందరినీ కూడా తీసుకురావాలి, వారిని ఆహ్వానించాలి. అలాగే మిమ్మల్ని కూడా ఆహ్వానించి ఒక ఆత్మీయ కలయిక లాంటిది ఏర్పాటు చేయాలి. అక్కడ ప్రశ్నోత్తరాలు, అలాగే వివిధ అంశాల మీద చర్చలు జరగాలి అని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను. ఆ కార్యాచరణ సిద్ధమైంది. ఆగస్టు 23, 2026 నాటికి ఈ కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. లొకేషను, సంబంధిత వివరాలన్నీ కూడా మీకు నేను పిన్నెడ్ కామెంట్లో మీకు తెలియజేస్తాను. ఈ కార్యక్రమం ఎలా ఉండబోతోంది ఏంటని ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. వాటికి కేవలం 100ల కొలది మాత్రమే వ్యూస్ వచ్చాయి. సో థంబ్నెయిల్స్ ఆసక్తికరంగా ఉంటేనే వ్యూస్ వస్తాయేమో నాకు తెలియదు. కొన్ని వీడియోస్కి మాత్రం ఎప్పుడు రీచ్ ఉండవు. అందులో భాగంగా ఇది 3వ వీడియో చేస్తున్నాను ఈ కార్యక్రమం గురించి. తప్పకుండా దీంట్లోకి హాజరు కావాలి అని నేను కోరుకుంటున్నాను. భరతవర్ష కాంక్లేవ్ 2026 సంఘర్షణ నా దేశం కోసం అనే శీర్షికన. అలాగే ఈ కార్యక్రమానికి నేను ఎలాగూ లీడ్గా ఉండి ముందుకు తీసుకువెళ్తాను. నాతో పాటుగా ఆర్వాయిస్ నవత గారు ఈ కార్యక్రమానికి ఒక హోస్ట్గా ఉంటారు, ఒక యాంకర్గా వ్యవహరిస్తారు. దాని తర్వాత చాలామంది ఎవరైతే ఈ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడుతున్నారో వాళ్ళందరూ కూడా హాజరయ్యి మీతో మాట్లాడతారు. అలాగే మధ్యలో ఒక కాంటెస్ట్ కూడా నిర్వహిస్తూ ఉన్నాను ఇదే కార్యక్రమంలో భాగంగా. దాంట్లో పార్టిసిపెంట్స్ మీరే కావచ్చు. ఎలా అంటే సింపుల్, నేను ఇచ్చేటటువంటి అంశాలు కొన్ని ఉంటాయి, లైక్ ఎఫ్సిఆర్ఏ కానీ, లేకపోతే జెన్జీ గురించి కానీ, ఈ దేశానికి ఉపయోగపడేటటువంటి అంశాల గురించి 3 నుంచి 5 నిమిషాల మధ్యలో గట్టిగా బలంగా మాట్లాడగలిగితే, అవి గనక ప్రభావవంతంగా ఉన్నాయనిపిస్తే, మాట్లాడిన వాళ్ళందరిలోకెల్లా ఎవరు బాగా మాట్లాడితే వారికి ఒక 10,000 రూపాయల ప్రైజ్ మనీతో పాటుగా సత్కారం వంటిది వచ్చినటువంటి అతిథులలో ఎవరో ఒకరితో ఆ కార్యక్రమాన్ని కూడా చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. కనుక మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ కార్యక్రమానికి హాజరు కావడం. ఆగస్టు 23, 2026 నాటికి మీరు ఆ రోజు మాత్రం ఫ్రీ చేసుకొని మొత్తం ఎంతమంది అయితే అంతమంది కుదుర్చుకొని రావటం. ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్, వసంతనగర్ కాలనీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కేపీహెచ్పి జేఎన్టీయూ మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది. లొకేషన్ ఇత్యాది వివరాలన్నీ కూడా bharatavarsha.netలో ఉన్నాయి. ఆ లింక్ నేను పిన్నెడ్ కామెంట్లో పెడతాను. దాంతోపాటుగా మీకు ఆల్రెడీ 2-3 వీడియోలు చేశాను, వాటి లింక్స్ కూడా నేను పెడతాను. అవి చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. దయచేసి ఎవరు మిస్ కాకండి. అవకాశం ఏమాత్రం ఉన్నా కూడా ఇందులో పార్టిసిపేట్ చేయండి. మీ ప్రెజెన్స్ నాకు చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ నాకు విశిష్ట అతిథులే, ప్రతి ఒక్కరూ నాకు ముఖ్యమే. సో వచ్చేటటువంటి మిత్రులు, గురువులు, పెద్దలు, వాళ్ళతో పాటుగా అక్కడ హాజరు కావాల్సింది మీరు కూడా. మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ సభ జరగనుంది, ఈ కాంక్లేవ్ చిన్నది జరగనుంది. సో చాలా సంతోషకరమైనటువంటి ఈ వార్తను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. భరతవర్ష ఇప్పటివరకు మనం డిజిటల్ మీడియా మాధ్యమాల్లో మీరు ఎలాంటి ప్రోత్సాహం అందించారో, ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ జరిగేటప్పుడు ఆ లెఫ్ట్ లాబీకి ఉండేటటువంటి ఐక్యతనైనా సరే, అందులో సగమైనా సరే మనం కనబరచాలి. కొంచెం మన పనులు అని కాకుండా ఇది కూడా మన పని అని ఆలోచించి ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి వినయపూర్వకంగా కోరుకుంటూ, మీ దువ్వాడ శివప్రసాద్ ఫ్రమ్ భరతవర్ష. జై హింద్, జై భారత్.